డిసెంబర్ 23 జాతీయ రైతు దినోత్సవం. రైతు బాంధవుడు మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని మనం జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటాం. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పాఠశాలకు సమీపంలో ఉన్న వరి పొలాల వద్ద క్షేత్ర పర్యటన ఇది. దారిదంతలు లేని ఉండన్నా మన పల్లె కొంపలు తల్లి నీటి పలికి రావన్నా. దారిదంతలు లేని ఉండన్నా మన పల్లె కొంపలు తల్లి నీటి పలికి రావన్నా. దారిదంతలు లేక ధాన్యపు ధరలు తగ్గి పంట పాడై దారిదంతలు లేక ధాన్యపు ధరలు. ఏందమ్మా జాతీయ రైతు దినోత్సవం ఎవరి జయంతిని జరుపుకుంటాం మనం? చౌదరి చరణ్ సింగ్ జయంతిని ఏం జరుపుకుంటాం మనం? రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు సార్ చెప్పారు కదా, దీన్ని నారు అంటారు. ఏమంటారు? వరి పంట మన దేశంలో ప్రధానమైన ఆహార పంట. మన సోషల్ సారు తెలుగు సార్తో కలిసి మనం రైతు దినోత్సవం సందర్భంగా క్షేత్ర పర్యటనకి వచ్చాం. వరి పంట యొక్క గొప్పతనం ఏంటంటే మన దేశంలో ఎక్కడైనా పండుతుంది, ఎక్కువ మైదాన ప్రాంతాల్లో. చూడండి, ఒడ్లు చల్లుతారు. ఒక్క ఒడ్లు గింజ 100 ఒడ్లు గింజలు అవుతాయి, 100 బస్తాలు అవుతాయి. అంటే ఒక బస్తా తెచ్చి నారు పోస్తే దాన్ని పైరేసి ముందరన్నీ వేసి పైరు పోసేటప్పుడు ఎన్ని బస్తాలు అవుతాయి? అంత శక్తి ఉంది. కాబట్టి మన దేశంలో 140 కోట్ల మంది ఉంటే వీళ్ళందరికీ ఆహారంలో ప్రధానం ఎక్కువ ఏ పంట పండిస్తాం? మనము వరి పంట పండిస్తాం. దాన్ని దమ్ము అంటారు. టాక్ దమ్ము ఉంది కదా, దాన్ని దమ్ము చేయడం అంటారు. దమ్ము చేసి అప్పుడు ఇది ఇంకొక 25 రోజులు 30 రోజులు వస్తానే నారేత సరిపోద్ది. రైతులు కూలీలు ఏం చేస్తారు? గుచ్చుతారు. రైతు అనేవాడు చాలా కీలకమైన వ్యక్తి. మన దేశానికి వెన్నెముక లాంటి వాడు. అన్ని రకాల పంటలు, కూరగాయలు, పండ్లు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, మొక్కజొన్నలు, ఈ విధంగా ఒక పంట కాదు ఎన్నో రకాల పంటలు పండిస్తారు. మన దేశానికి కీలకమైనది. ఎక్కువ మంది ఏ పని చేస్తారు మన దేశంలో? వ్యవసాయాన్నే చేస్తారు. కాబట్టి ఏ సందర్భంగా వచ్చా మనం ఈ ఫీల్డ్ ట్రిప్కి? రైతు దినోత్సవం, జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23. ఎవరి జయంతి? చౌదరి చరణ్ సింగ్ జయంతి. మన దేశానికి మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతిని మనం ఏంగా జరుపుకుంటాము? రైతు దినోత్సవంగా. కపటం కానని వాడా, లోకం పోకడ తెలియని వాడా, ఎరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. సిగ్గుపడకూడదు, సిగ్గుపడకుండా పడాలా. పడమట దిక్కున, ఇప్పుడు మన దేశం ఋతుపవనాలు బట్టి వర్షం వస్తుంది. పడమట దిక్కున వరద గుడేసే, ఉరుముల మెరుపుల వానలు గురిసే, వాగులు వంకలు ఉరవడి వేసే, ఎండిన బీళ్ళు ఇగుళ్ళు వేసే, ఎరువాక సాగారో రన్నో చిన్నన్న, చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. కోటేరును సరిదూసు తన్నుకో. ఇంతకుముందు నాగలి ఉండేది, నాగలికి కోటేరేస్తాం. ఎలపట దాపడ ఎడ్లు దన్నుకో. నాగలికి 2 ఎద్దులు ఉంటాయి, ఎదపడ దాపడ. సాలు దప్పక కొండ్ర వేసుకో, ఇత్తన్నములు విసిరిసిరి జల్లుకొని, ఎరువాక సాగారో రన్నో చిన్నన్న, మీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న. నవధాన్యంబులు గంపకెత్తుకొని, సద్ది అన్నము మూటగట్టుకొని,
పెండ్లామును నీ వెంట పెట్టుకుని ఎరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న పొలాలమ్ముకొని పోయేవారు టౌనులు మేడలు కట్టేవారు బ్యాంకుల డబ్బులు దాచేవారు నీ శక్తిని గమనించరు వారు ఎరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న రోజులు మారాయనే సినిమాలో కొసరాజు రాఘవయ్య రైతు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ రాసిన పాట ఇది అర్థమవుతుందా? వెరీ గుడ్. ఓకే, థ్యాంక్స్.